తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం కేసముద్రం ఫైర్ స్టేషన్ కు 18 పోస్టులు మంజూరు. జూన్ 1 నుంచి ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభం. నియోజకవర్గానికి 2000 ఇళ్లు, స్థలాలు ఉన్న వారికి 5 లక్షలు ఇస్తామన్న పొంగులేటి. హిల్ట్ పాలసీ విధి విధానాలు విడుదల చేసిన శ్రీధర్ బాబు. ఓఆర్ఆర్ లో 9292 ఎకరాల మార్పిడికి గ్రీన్ సిగ్నల్. కాన్వాయ్ వాహనాలను తగ్గించుకున్న రేవంత్. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వాహనాల కుదింపు. 3 వాహనాలతో సచివాలయానికి సీఎం. సీఎం పీసీసీ చీఫ్ ది లక్కీ జోడీ కాదు, డిజాస్టర్ జోడీ. మీకు పదవులు ముఖ్యం, ప్రజా సమస్యలు పట్టవు. 2 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారన్న ఎమ్మెల్యే ధన్పాల్. చంద్రబాబు ప్రసంగాలు అభూత కల్పనలు. ప్రజలని మాయ చేసి అధికారంలోకి వచ్చారు. హామీలు ఎక్కడ అమలు చేశారంటూ బొత్స ప్రశ్నలు. టీచర్ పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు. ఒక్కో పోస్టు 15 లక్షలకు అమ్ముకున్నారు. సిబిఐ విచారణ జరపాలన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి. డివిజన్ల విభజన ప్రక్రియ ప్రారంభమైంది. తమ అభ్యంతరాలపై ఆర్డర్ పాస్ చేయాలి. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్న అంబటి రాంబాబు. కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రేవంత్ మెప్పు కోసమే శ్రీధర్ బాబు విమర్శలు. ఫార్మాసిటీ కోసమే రైతులు భూములిచ్చారన్న దేశపతి. రాష్ట్ర అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోంది. స్వార్థ రాజకీయాలే వాళ్లకి ముఖ్యం. హరీష్ పగటి కలలు కంటున్నారన్న శ్రీధర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ లాలూచి రాజకీయాన్ని ప్రజలు నమ్మరు. లోపాయికారి ఒప్పందాలతో డ్రామాలు. ఇరు పార్టీలపై వ్యతిరేకత ఉందన్న రామచంద్రరావు. గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. గోరక్ష నేతలను కేసులతో వేధిస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న పాల్వాయి హరీష్. అరవ శ్రీధర్, చిర్రి బాలరాజుకు పవన్ వార్నింగ్. తనపై వచ్చిన ఆరోపణలకు బాలరాజు వివరణ. ఎమ్మెల్యే చిర్రికి 4 వారాల గడువు. ఏపీ ఎఫ్డీసీ పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. చైర్మన్ గా భరత్ భూషణ్. 18 మంది సభ్యులతో కొత్త బోర్డు. అడ్వకేట్ ఖాజా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ. ఉదయం ఇంటి దగ్గర మాటు వేసిన 4 దుండగుల కోసం 5 బృందాలు ఏర్పాటు. కర్నూలు కృష్ణగిరిలో మోసగాడు అరెస్ట్. డబ్బులు 3 చేస్తానని చీటింగ్. నిందితుడి నుంచి 2 లక్షల నగదు, కెమికల్ సీజ్. జగిత్యాల ధర్మపురిలో చైన్ స్నాచింగ్ కేసు. చైన్ స్నాచర్ అంజన్న అరెస్ట్. నిందితుడి నుంచి 2 తులాల బంగారం స్వాధీనం. వనపర్తి జిల్లాలో వర్ష బీభత్సం. నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు. హైదరాబాద్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్. కర్నూలులో గాలివాన బీభత్సం. పందిపాడులో ఆటోపై పడిన విద్యుత్ స్తంభం. ఆటో డ్రైవర్ రామకృష్ణ మృతి. 3 క్షేమం. నల్గొండలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. పోలీసుల అదుపులో 2 నిందితులు. 2 లక్షలకు పైగా నగదు, బైక్, మొబైల్ స్వాధీనం. ప్రధానితో యుఎస్ విదేశాంగ కార్యదర్శి భేటీ. వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ రంగాలపై చర్చ. అమెరికాకు మోదీని ఆహ్వానించిన మార్కో రూబియో. 8 రోజుల్లో 3 సార్లు పెట్రోల్ ధరలు పెంచారు. ప్రజల కష్టాన్ని దశల వారీగా దోచుకుంటున్నారు. బీజేపీకి ప్రజల కంటే పన్నులే ముఖ్యమన్న ఖర్గే.